Hello guys, welcome to the channel. Hope you guys are doing well. So this is Umesh and ఈ వీడియో యొక్క రీజన్ ఏంటి అంటే నేను టెక్ని ఈజీగా నేర్చుకోవడానికి కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఎలా అంటే ఇప్పుడు నీకు ఒక డౌట్ ఉంది, దానికోసం యూట్యూబ్ ఆర్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వీడియోస్ వస్తాయి. బట్ అవన్నీ లెంతీగా ఉండడం వల్ల టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అది నేర్చుకోవడం కానీ. బట్ అంత పెద్దగా ఉండేసరికి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో నాకు వచ్చిన ఐడియా ఏంటి అంటే ఒక 5 to 10 minutesలో వీడియోస్ చేద్దాం, వాటిని ఇన్ఫర్మేటివ్గా షార్ట్గా ఉంచుదాం అనుకుంటున్నా. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే టైం వేస్ట్ అవ్వదు అండ్ ఈజీగా గుర్తుంటుంది టాపిక్. నువ్వు ఎప్పుడు విన్నా సరే తర్వాత ఈజీగా రిమైండ్ చేసుకోవచ్చు. సో దానికోసం కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం ఒక్కొక్క టెక్ మీద. గైస్ లైక్ దిస్ ఫాలో అవ్వండి. దెన్ ఎలాంటి వీడియోస్ ఉంటాయి అన్న టాపిక్ వస్తే ఇందులో డిఫరెంట్ డొమైన్స్, మనం కరెంట్లీ భూమిలో ఉన్న డొమైన్స్ లైక్ వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, డేటా సైన్స్, ఇలా డిఫరెంట్ డొమైన్స్ అన్నింటినీ కవర్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే వెబ్ డెవలప్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను కరెంట్లీ స్టార్ట్ చేయడానికి. సో వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఇంటర్నెట్లో మార్నింగ్ నుంచి మనం ఈవినింగ్ వరకు సెర్చ్ చేసినప్పుడు రిజల్ట్స్ అన్నీ వెబ్సైట్స్ రూపంలో వస్తాయి. సో ఆ వెబ్సైట్ని బిల్డ్ చేయడానికి వెబ్ డెవలపర్ కావాలి. అండ్ ఈ వెబ్ డెవలపర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ డెవలపర్స్ ఉంటారు. ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ వెబ్ డెవలపర్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. సో ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్కి బ్యాక్ ఎండ్ వెబ్ డెవలపర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్ ఓన్లీ మనకి కనిపించే పార్ట్ని డెవలప్ చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ ఎక్కడ ఉండాలి, ఆ లోగో ఎక్కడ ఉండాలి, ఇమేజ్ ట్యాగ్ ఎక్కడ ఉండాలి, వీడియో ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, మెన్యూ ఎక్కడ ఉండాలి, ఇలా ఒక స్ట్రక్చర్ డిఫైన్ చేస్తాడు. దానికి కలర్ ఎలా ఉండాలి, స్టైలింగ్ ఎలా ఉండాలి, యానిమేషన్స్ ఎలా ఉండాలి, ఇలా మనకి కనిపించేంత పార్ట్ మొత్తం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేస్తాడు. దెన్ మెయిన్ పార్ట్ ఈస్ బ్యాక్ ఎండ్ డెవలపర్. బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు, మనం ఆ వీడియో నొక్కినప్పుడు ఆ పర్టికులర్ వీడియోని ప్లే అయ్యేలా చేయాలి. సో దానికోసం లాజిక్ని బ్యాక్ ఎండ్ డెవలపర్ డెవలప్ చేస్తాడు. ఆర్ఎల్స్ మనం సెర్చ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ కీవర్డ్ యొక్క వీడియోస్ అన్నీ డిస్ప్లే అవ్వాలి, ఆ రిజల్ట్స్ అన్నీ డిస్ప్లే అవ్వాలి. సో ఇలాంటి లాజిక్స్ అన్ని బ్యాక్ ఎండ్ డెవలపర్ డెవలప్ చేస్తాడు. అండ్ వీటన్నిటిని ఎక్కడ స్టోర్ చేసేది కూడా బ్యాక్ ఎండ్ డెవలపర్ చేస్తాడు. ఆ డేటాబేస్లో స్టోర్ చేయాలి అండ్ ఆ డేటాబేస్ నుంచి యాక్సెస్ చేయాలి. సో ఇలా డిఫరెంట్ టైప్స్, ఏది ఎలా చేయాలి అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీడిఫైన్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మనకి కనిపించే పార్ట్, బ్యాక్ ఎండ్ డెవలపర్ బ్యాక్ సైడ్ మొత్తం అంటే ఏది నొక్కినప్పుడు ఏం జరగాలి, ఇవన్నీ బ్యాక్ ఎండ్ డెవలపర్ చేస్తాడు. అండ్ ఈ రెండు కలిపి చేసే పర్సన్ ఫుల్ స్టాక్ డెవలపర్. అంటే మొత్తం ఒక వెబ్సైట్ కంప్లీట్గా అతను డెవలప్ చేయగలుగుతాడు. అది ఫుల్ స్టాక్ డెవలపర్ యొక్క వర్క్. ఇది బేసిక్ స్ట్రక్చర్ వెబ్ డెవలప్మెంట్కి. అండ్ మనం ఇంకా డిఫైన్ చేయాలనుకుంటే ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్ ఏమేమి యూజ్ చేస్తాడు అన్నప్పుడు HTML, CSS, JavaScript ఇలాంటి బేసిక్ లాంగ్వేజెస్ వాడతాడు. HTML అంటే ఏంటి అంటే HTML అనేది మన వెబ్సైట్కి ఒక స్ట్రక్చర్ ఇస్తుంది. అండ్ CSS అనేది ఆ వెబ్సైట్కి స్టైలింగ్ ఇస్తుంది, కలర్స్ ఇస్తుంది. దెన్ JavaScript కమ్స్, అదేం చేస్తుంది, ఫంక్షనాలిటీస్ డిఫైన్ చేస్తుంది. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్లో నేను ఇంకొక వీడియో చేస్తాను అసలు ఏంటి ఎలా ఉంటుంది అనేది. దెన్ కమ్స్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్లో ఏం చేస్తాం, నోడ్ ఆర్ JavaScript యూజ్ చేయొచ్చు. సో వాటిలో ఏం చేస్తాం, ఫెచ్ ఆప్షన్, గెట్, పోస్ట్ ఇలాంటి ఆప్షన్స్ యూజ్ చేసి మనం డేటాని డేటాబేస్కి ఇవ్వడం ఆర్ డేటాబేస్ నుంచి డేటా తీసుకోవడం ఇలాంటి వర్క్స్ చేయొచ్చు. సో దానికోసం బ్యాక్ ఎండ్ యూజ్ చేస్తాం. అండ్ ఈ రెండు కలిపి చేసిన అతను ఫుల్ స్టాక్ డెవలపర్. అంటే అతను మొత్తం ఫ్రంట్ ఎండ్లో స్టైలింగ్ నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్లో లాజిక్ నేర్చుకోవాలి. ఇది బేసిక్ వెబ్ డెవలప్మెంట్. అండ్ దీనికోసం నేను కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. చిన్నగా ఉంటాయి వీడియోస్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే డైలీ ఒక వీడియో పక్కా ఉంటుంది. సో వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉన్నారని తెలిస్తే ఆర్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఫైనలీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ.